I'm very overwhelmed to share this opportunity today, where I will be introducing the most important dance master, choreographer, Dr. Pulagora Hariprasad sir. I am one of his students. It's a pleasure to be introducing my guru on the stage. He has a doctorate for himself and he is a master in various fields of dances. He has various students in various age groups. And it's a pleasure to see so many dancers here. So once again, I welcome everyone to the world of dance. I take this privilege of inviting the famous Toastmasters, Lanka Prasad sir and Ramesh Neel sir onto the dais. We will have Jyoti Prajwalna now, and I now invite our SP sir, Satyasai Jilla SP sir, Srinivasulu sir, choreographer Swarna ma'am, Sandhya Murthy ma'am, and all the dance choreographers onto the dais for the Jyoti Prajwalana. Hariprasad sir. Performances, 25 ladies Zumbo dance performance, 25 parents and kids dance performance where you will see mother and child or the father and child doing, 25 children solo dance performances, and 25 children group dance performances. So those many items will be spread today and tomorrow. And now I take the privilege of introducing the speakers. Lanka Prasad sir. I think everyone knows him very well. Associated with cultural events from 25 years in and around Anantapur and Bangalore. He generally hosts the programs like cultural activities or any other event. He is an AIR, All India Radio speaker too. He is a news reader. I think most of us are associated with whatever announcements with the police go on. The voice which
great personalities on the stage, and here I hand over the responsibility to them. They will take you on around today's and tomorrow's performance. Thank you. Thank you so much. Thank you, madam. Madam, మన విజయనగర్ లా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఆమె కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ ఇది మనకు ఒక ఆరంగేట్రం లాగా హరిప్రసాద్ గారి ప్రోగ్రాంతో స్టార్ట్ చేస్తున్నారు మేడం. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు టీటీడీ కళ్యాణ మంటపంలో ఉన్నాం. లహరి డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ 25 years. డాక్టర్ పి హరిప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి ఎంతోమంది గురువులు పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేస్తూ సదాగా ఈరోజు జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఏంటి అంటే గురువులను సత్కరించుకుంటూ 25 సంవత్సరాల వసంతాన్ని చేసుకోవడం అనేది చాలా అద్భుతం. సో ఎంతోమంది పిలవంగానే వచ్చేసినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా మరొక్కసారి నమస్సుమాంజలి తెలియజేస్తూ సో హరిప్రసాద్ గారు 25 సంవత్సరాల కెరియర్లో తన అంటూ నడకనడకలు అడుగడుగున తను చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా ఇన్నోవేటివ్గా కనిపిస్తూనే ఉంటాయి. సో కాబట్టి ఈరోజు 25 సంవత్సరాల వసంతం చేసుకోవడం అనేది మనందరూ నిజంగా చాలా ఒక్కసారి క్లాస్ కొట్టి ఒక అభినందన తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎందుకంటే 25 సంవత్సరాల కెరీర్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడమే కాదు ఎన్నో వీడియో సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు. సో అందరిలోనూ ఒకటే ఉన్నటువంటి మా హరిప్రసాద్ గారు మాతో పాటు ఉండడం వీ ఫీల్ సో హ్యాపీ. ఏమంటాం లంక గారు? యాక్చువల్గా రమేష్ గారు చెప్పినట్టు హరిప్రసాద్ గారితో పాటుగా నేను కూడా 25 సంవత్సరాలుగా ఆయనతో ప్రయాణం చేస్తూనే ఉన్నాను. చాలా మంచి మిత్రుడు, నాకు ఒక తమ్ముడు కూడా. ఈయన డ్యాన్స్ క్లాసెస్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా చాలా కష్టపడేవాడు. అయితే కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. అనుకున్నాడంటే ఆ రోజు ఆయన హైదరాబాదు, బెంగళూరు, ఎక్కడైనా చెన్నై కానీ వెళ్ళి ఒక డ్యాన్స్ మాస్టర్గా చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళేవాడు. కానీ అనంతపురంలో ఉన్నటువంటి పిల్లలకు డ్యాన్స్ నేర్పించాలా అని ఒకే ఒక పట్టుదల. దానికి వాళ్ళ తల్లి తండ్రి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా తన వంతు స్వయం కృషితో ఈ లహరి డ్యాన్స్ అకాడమీని ఆయన ప్రారంభించారు. చిన్నపిల్లలకు మరి ఎస్పెషల్లీ డ్యాన్స్ నేర్పించాలి అంటే నేనైతే వేదిక పరంగా గర్వంగా చెప్తా, హరిప్రసాద్ గారు తప్ప మరెవరూ నేర్పించలేరు అని. చిన్నపిల్లలకి నేర్పించడం అంటే చాలా ఓపిక ఉండాలి. ఆ పిల్లలతో అతను కూడా చిన్న పిల్లవాడు అయిపోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులతో ఇబ్బందులు. ఎందుకంటే పిల్లలకు డ్యాన్స్ నేర్పించేటప్పుడు ఈయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అది కొంతమంది పేరెంట్స్కి అయితే బాగా తెలుసు. ఎందుకుంటాడంటే అంటే ఏదైనా ఒక శిక్షణ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా దానిలో పూర్తి ఇన్వాల్వ్ అయిపోతాడు ఆయన. అలాగే వీరి తల్లిదండ్రుల పైన ఉన్నటువంటి గౌరవంతో లక్ష్మీచంద్ర ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి, వాళ్ళ అమ్మగారి పేరు లక్ష్మీదేవి గారు, నాన్న పేరు చంద్రశేఖర్, చేసి దాదాపుగా 40 ప్రభుత్వ పాఠశాలల్లో బీద పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం, వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇచ్చాడు. ఎందుకంటే చిన్నపిల్లలు చక్కగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలి అన్న సంకల్పంతో ఆయన కష్టపడి 40 స్కూల్స్ తిరిగి పిల్లల డేటా అంతా సేకరించి చేశాడు. అంటే ఒక డ్యాన్స్ మాత్రమే కాకుండా ఇలా సమాజానికి ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి ఈ 25 సంవత్సరాలుగా ఆయనతో పాటుగా ప్రయాణించడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్స్ను 25 మందిని ఇన్వైట్ చేసి వాళ్ళను ఫెలిసిటేట్ చేసుకోబోతున్నాము. అన్నింటికీ మించి ఈరోజు మా శ్రీనివాసులు సారు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆయన వచ్చాడంటే మాకు కార్యక్రమానికి ఒక మంచి ఊపు అంటాను చూడండి. ఎందుకంటే ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా మనకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి పనులన్నీ మనము ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు చాలా గమనించాం. ఆయనను చూసి మన ఎస్పెషల్లీ యువత ఇన్స్పైర్ కావాలి, ఆయన చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా స్వర్ణ మేడం గారు, చాలా సంతోషం మేడం, మీరు ఈరోజు లహరి డ్యాన్స్ అకాడమీ వారి 25 years సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మీ గురించి వింటుంటేనే మేము చాలా ఆనందపడ్డాం.
మీరు 1000 సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేయడం వివిధ భాషలలో, నిజంగా ఒక మహిళా కొరియోగ్రాఫర్గా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందదాయకం. ఇప్పుడే మన డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి కూడా లహరి డ్యాన్స్ అకాడమీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. సో మీ దాకా మాకు ఎంతో సంతోషం అన్న విషయాన్ని అందరికీ బాగా ఒకసారి ఎరుబడి క్లాప్ దిన్ ప్లీజ్. సో కొగటం విజయభాస్కర్ రెడ్డి గారు రావడం నిజంగా చాలా ఆనందకరం. ఇక్కడికి అలా స్వర్ణ మేడం గారు నిజంగా 1000 సినిమాలకు పైగా కొరియోగ్రాఫ్ చేసినప్పటికీ కూడా నిత్య విద్యార్థినిలాగా ఇంకా నేర్చుకోవాలన్న ఒక పట్టుదల, నిర్మోహమాటం లేకుండానండి. ఎందుకంటే ఆ ఫీల్డ్ అలాంటిది. ఖచ్చితంగా తాను ఏ డ్యాన్స్ కంపోజ్ అయితే చేస్తున్నామో, ఇప్పుడు మళ్ళీ ఆమె చేసినటువంటి డ్యాన్సులకు సంబంధించి, నృత్యాలకు సంబంధించి ఒక పెర్ఫామ్ కూడా చేయబోతున్నాము. ఖచ్చితంగా అప్పుడు మనకు ఆమె చేసినటువంటి ఎంతో అమూల్యమైనటువంటి పాటలను కూడా మనం విని ఆనందించే అవకాశం ఉంది. మరొకసారి ఆమెకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, డ్యాన్స్ మాస్టర్స్కి అందరికీ కూడా మరొకసారి సాదరంగా, మా పాత్రికేయ మిత్రులకు కూడా మరి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. సమాజానికి ఇలాంటి వ్యక్తులు మనతో పాటు ఉంటే ఎంతో బాగుంటుందని మేము అడుగడుగున ఆయనతో నడుస్తూ ఉంటాం. సో మంచి మనుషుల్లో మంచి మనిషిగా అందరినీ నావాలనుకునే మా కొగటం విజయభాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.